హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్. మేమైతే ఈరోజు ఫిష్ మార్కెట్కి వచ్చినాము ఫిష్ తీసుకుందామని. అండ్ మా సిస్టర్ వచ్చింది, తను కొంచెం ఎక్స్పర్ట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఫిష్ అన్నీ ఏదైతే తీసుకోవాలి ఏమి అని. అండ్ ఫిష్తో పాటు ప్రాన్స్ కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను ఫస్ట్ టైము. సో మేమైతే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అండ్ ప్రాన్స్ చేస్తూ ఉన్నాం ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. ప్రాన్స్ అయితే ఫస్ట్ టైం ఇప్పుడే తినేది. సో అమ్మ చేస్తుందంట, ఎట్లుంటుందో చూడాలి. డాడీ వచ్చా వీడియోలోకి, ఇది కూడా వచ్చా. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడానికి కొంచెం పసుపు, తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక 5-10 మినిట్స్ దాన్ని అలాగే వదిలేసేయాలి. బాగా మిక్స్ చేసి దాన్ని అలాగే వదిలేసేయాలి. అండ్ 5-10 మినిట్స్ తర్వాత దాన్ని వాష్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మేము ఫ్రైకి అయితే పాంఫ్రెట్ తెచ్చుకున్నాము. దీనికి కూడా క్లీనింగ్ కోసము కొంచెం రాగి పిండి ఆర్ గోధుమ పిండి ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో అలాగే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని బాగా తిక్కాలన్నమాట. స్మెల్ అంతా బాగా పోతుంది. నార్మల్గా ప్రాన్స్ కొనుక్కునేటప్పుడు అయితే వాళ్ళకి క్లీన్ చేసి ఇమ్మని చెప్తే బెటరు, ఎందుకంటే దాని లోపల ఒకటి చిన్న ముళ్ళులాగా ఉంటుంది, దాన్ని అయితే తీసి క్లీన్ చేయాలంట. సో నాకు ఇప్పుడే తెలిసింది అది ఉంటే స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా కర్రీ చేద్దామని ఈ ఫిష్ అయితే తీసుకున్నాము. సో చేపల పులుసు కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు. సో దీన్ని కూడా రాగి పిండి, తర్వాత రాక్ సాల్ట్, కొంచెం పసుపు వేసి అలాగే వాష్ చేసుకోవడానికి పెడతా ఉన్నాం అన్నమాట. ఇక్కడ ప్రాన్స్ అయితే 10 మినిట్స్ అయిపోయింది. సో దాన్ని వాష్ చేసేసి దాంట్లో కొంచెము ఉప్పు, కారము అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక 2 అవర్స్ మ్యారినేషన్ చేయాలి. సో ఇక్కడ మేమంతా వేసేసినాము. వేసి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కోసం పెట్టేస్తూ ఉన్నాము. మ్యారినేట్ చేయాలి 1-2 అవర్స్. ఇప్పుడు డీప్ ఫ్రీజ్. సో డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాము. ఇక్కడ మా లైక్ అయితే కాస్తా ఉంది, తనకి ఎప్పుడు వేస్తామా ఏమి అని. అండ్ ఇంకా ఈ ఫిష్ని అయితే కొంచెము తిక్కితే పోతుంది స్మెల్ అని చెప్పి ఇక్కడ ఇట్లా తిక్కుతా ఉందన్నమాట. సో ఇలా అయితే ఫిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూడండి క్లీన్ చేసిన తర్వాత. అండ్ ఇదైతే ఫ్రై కోసం కాబట్టి మసాలా అంతా కొంచెం లోపల పోవాలా అని దాన్ని కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేస్తే కొంచెం మసాలా లోపల పోయి టేస్ట్ బాగుంటుంది అని. ఇంకా ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రైకి రెండు ఒకే మసాలా చేస్తుందంట. సో దానికోసం అయితే ఒక ప్యాన్లో మెంతులు వేసుకొని దాన్ని కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటా ఉంది. ఒక గిన్నెలో చింతపండు తీసుకొని దాన్ని కూడా నానబెట్టుకోవాలి. వేయించిన మెంతులు, తర్వాత ఎల్లిపాయలు, దాంట్లో కొంచెం కారము, ధనియాల పొడి అండ్ ఒక 2 చెక్క అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మసాలా అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన మసాలాలో కొంచెం మసాలా తీసుకొని కొంచెం చింతపండు రసంలో మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇదైతే ఫ్రై కోసము. సో దాంట్లో ఫిష్ ఫ్రై మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మసాలాని అయితే ఫ్రై కోసం తీసి పెట్టిన పీస్కి అప్లై చేయాలన్నమాట. ఇలా బాగా అప్లై చేసేసి లోపలంతా పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొంచెం మసాలా ఉంటే దాన్ని అంతా ఫుల్ పైనంతా వేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ ఫిషెస్ అండ్ ప్రాన్స్ రెండు మ్యారినేషన్ కోసం కలిపి పెట్టేసినాం అనమాట డీప్ ఫ్రిడ్జ్లో. అండ్ మిగిలిన మసాలాని చింతపండు రసంలో వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి దాన్ని ఫిష్ కర్రీ కోసం అయితే రెడీ చేసేసుకుంటా ఉన్నాము. ఫ్రై చేసేటప్పుడు మరి ఇంకొంచెం మసాలా కావాల్సి వస్తుందేమో అని 1 స్పూన్ అయితే తీసి పెట్టేసుకున్నాను మసాలా. ఇంకా మిగిలిందంతా దీంట్లో చింతపండు రసంలో వేసి కర్రీ కోసం రెడీ చేసేసుకున్నాను.
ఇంకా దీంట్లో ఆచివారి ఫిష్ కర్రీ మసాలాని కూడా యాడ్ చేసేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగా వస్తుందంట. సో దాన్ని కూడా యాడ్ చేసేస్తూ ఉన్నాము. ఇంకా 2 ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటా ఉన్నాము. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసేయాలి. ఇక్కడ అమ్మ వంటది ఒకటి ఉంటే ఇక్కడ వీడిది ఒకటి ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో చింతపండు రసం పెట్టుకున్నాం కదా, మసాలా అంతా వేసి మిక్స్ చేసేసుకొని దాన్ని వేసి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఫిష్ ఉన్నాయి కదా, ఆ ఫిషెస్ అన్నీ వేసుకోవాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత లో సిమ్ పెట్టి ఒక 15 మినిట్స్ అయితే ఫిష్ని ఉడికించేసేస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మేము నెక్స్ట్ ప్రాన్స్ చేద్దామని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసుకున్నాము. అవన్నీ కొంచెం ఒక 30% ఫ్రై అయిన తర్వాత దాంట్లో ప్రాన్స్ వేసుకోవాలంట. ప్రాన్స్ వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఉప్పు, కారము, పసుపు వేసి మ్యారినేట్ చేసిన ప్రాన్స్ అయితే ఇక్కడ వేసేసుకుంటా ఉన్నాము. అండ్ దీంట్లో మనకి టేస్ట్ చూసుకొని ఇంకొంచెం కారము, ఉప్పు, తర్వాత ధనియాల పొడి వేసుకున్నాము. మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ ప్రాన్స్ మసాలా కోసం అయితే కొంచెం ధనియాల పొడి, లవంగాలు, చెక్క అండ్ కారము, ఉప్పు వేసి దాన్ని మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టుకొని ఆ మసాలాని ఈ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి, కింద మరి అంటుకునేస్తుంది కాబట్టి. ఒక 15 మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేస్తే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం ప్రాన్స్ తింటా ఉన్నాను, ఏమో చేసింది. నాకే కుకింగ్ వచ్చేసా. ఓకే బాగుంది. నాకు యాక్చువల్గా ప్రాన్స్ ఎందుకు ఇష్టం ఉండదంటే స్మెల్ వస్తూ ఉన్నింది, కానీ ఇక్కడ స్మెల్లే లేదు. బాగా చేసింది అనమాట. అంతా వాళ్ళ హస్బెండ్ ట్రైనింగ్, దానికేం రాదు. సురేష్ నేర్పించినారు కాబట్టి చేస్తూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే తీసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఒక 15 మినిట్స్కి ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి. ఫైనలీ మా సిస్టర్ చేసిన ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, ప్రాన్స్ 3 రెడీ అయిపోయినాయి అనమాట. మేమైతే కూర్చొని తింటా ఉన్నాము. అండ్ టేస్ట్ వైజ్కి వస్తే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఎప్పుడైనా నాన్ వెజ్ ఏమైనా చేయాలంటే ఇంట్లో నేనే చేసేదాన్ని, తిని మాత్రం ఊరినే కూర్చొని చూసేదే. కానీ ఈసారి తిని చేస్తూ ఉంటే నేను కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉన్నింది. అండ్ ఈ ఫిష్ కర్రీకి వస్తే చాలా బాగుంది, కానీ నాకు ఫిష్ కర్రీ కంటే ప్రాన్స్ చాలా నచ్చింది. ఫస్ట్ టైం తిన్నాను కదా, సో నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.